విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ప్రిన్సిపల్ రావాడ సత్యనారాయణ ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధిని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మానవహారం నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులు అవగాహన కలిగించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ర్యాలీలు, మానవహారాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషి వలన దేశంలో గణనీయంగా వ్యాధి తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ డే నిర్వహించమని మాకు ఆదేశాలు జారీ చేసింది. దాన్ని ఆధారం చేసుకుని మేము సమావేశాలు నిర్వహించాం. అలాగే పోస్టర్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. అదేవిధంగా బ్యానర్స్ పట్టుకొని ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలాగే మానవహారం నిర్వహించాం. ఇలాగా ఎయిడ్స్ని నివారించడం కోసం విద్యార్థికులుగా మనం ఏం చేయాలి, విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరపున నిర్వహిస్తున్నాం. నేను మా కాలేజ్లో రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను. సో కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రెడ్ రిబ్బన్ క్లబ్ తరపున ఎయిడ్స్ డే నిర్వహించమని, అందులో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయమని జరిగింది. సో ఇందులో భాగంగా మేము పిల్లలకి డిబేట్ కండక్ట్ చేసాము. అలాగే ఎస్ఏ రైటింగ్, తర్వాత పోస్టర్ ప్రెజెంటేషన్, తర్వాత డ్రాయింగ్, ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం పీపీటీ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అందులో లాస్ట్ రోజులో భాగంగా మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. సమాజంలో ఎయిడ్స్ పట్ల ఉండేటువంటి భయానకమైనటువంటి